రైతు భరోసా పథకానికి సంబంధించిన పెండింగ్ నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత నిధుల విడుదలపై స్పష్టతనివ్వడంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ఊరట లభించింది. 3 విడతల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత చెల్లింపులు పూర్తి చేయగా ఇప్పుడు రెండో విడత అమలుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకిచ్చిన హామీ ప్రకారం ఎలాంటి ఆలస్యం లేకుండా నిధులు వారి ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఆర్థిక శాఖ సుమారు 2650 కోట్ల నిధులను సమీకరించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వం ఇతర ఖర్చులు చెల్లింపులను సమన్వయం చేస్తూ రైతులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2వ వారంలోనే రెండో విడత నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో ముఖ్యంగా ఎకరానికి మించి భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా 5 ఎకరాల వరకు భూమి కలిగిన చిన్న మధ్య తరహా రైతులు ఈ దఫాలో ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. దీంతో వ్యవసాయ పనులకు అవసరమైన నిధులు అందుబాటులోకి వచ్చి రైతులకు ఆర్థికంగా ఊరట కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా మార్చి 22న సుమారు 70 లక్షల మంది రైతులకు 3590 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. దీంతో రబీ సీజన్ వ్యవసాయ పనులకు కొంతమేర ఆర్థిక సాయం అందింది. ఇక మిగతా అర్హులైన రైతులకు 3వ విడతలో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రతి సీజన్కు ఎకరాకు 6000 చొప్పున సాయం అందించే పథకానికి అమలు చేయడానికి మొత్తం దాదాపు 9000 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే నిధుల పరిమితిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రభుత్వం 3 దశల్లో చెల్లింపులు నిర్వహిస్తోంది. రెండో విడత నిధులపై స్పష్టత రావడంతో పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మూడో తుది విడత రైతుల చెల్లింపులను ఏప్రిల్ నెలాఖరుల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ షెడ్యూల్ ప్రకారం అన్ని అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ నిర్ణయాలతో రాష్ట్రంలోని రైతులకు స్థిరమైన ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.